హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మీరు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి ఈ చివరి దినాల్లో సమీపంగా ఉంటున్నారని దేవుని యొక్క సాక్షిగా ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తూ నేను కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు తీసి సహకరించండి. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా పరదేశులను కాపాడువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము ఈ భూమి మీద జీవిస్తున్న మన జీవితంలో మనకి ఒక భూమి మీద మనకున్నటువంటి దేశ విధి విధానాలను బట్టి, అలాగే మనం పెరుగుతున్నటువంటి లొకేషన్ బట్టి మనకి కొంత ప్రాంతీయులుగా భారతీయులు అని, తర్వాత భారతదేశంలో ఉన్న కారణం చేత మనకున్నటువంటి కుల గోత్రాలు మనుషులు పెద్దలు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి ఈ భూమి మీద మన జీవితాలు మనము భారతీయులమని, తర్వాత క్రైస్తవులమని దేవుని రక్తంలో కడగబడటం చేత, అలాగే ఏ కులస్తులైతే పలానా కులస్తులు గోత్రికులని అనేక విషయాలు మనం గుర్తించం. అయితే భారతీయులుగా మనం దేశంలో ఉండటాన్ని బట్టి, ఇండియాలో మనం నివసిస్తున్నాం కాబట్టి భారతీయులుగా పిలువబడుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నాం కాబట్టి మేము ఆంధ్ర ప్రజలుగా పిలువబడుతున్నాం. అలాగే మనకున్న డిస్టిక్ని బట్టి ఆ జిల్లా ప్రజానీకం అని మనం పిలువబడుతున్నాము. అయితే ఇవన్నీ కూడా మనకి ఉన్న ప్రాంతీయ వ్యత్యాసాన్ని బట్టి, మన యొక్క విధి విధానాలను బట్టి మనకు ఆ పేరు వచ్చింది. అయితే సృష్టికర్త అయిన దేవుడు మనకేసినటువంటి ముద్ర, ఈ భూమి మీద మనం జీవిస్తున్న విధానం, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఇండియాలో ఉంటున్నావు కాబట్టి నువ్వు భారతీయుడివి, ఆంధ్రలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆంధ్రుడివి, గుంటూరు డిస్టిక్లో ఉంటే గుంటూరు నివాసివి, లేకపోతే ప్రకాశం అయితే ప్రకాశం జిల్లా నివాసివి. అయితే బైబిల్ చెప్తా ఉంది, మనము ఇన్ని విధానాలుగా మన జీవితంలో కొనసాగిస్తున్నాం కదా. అయితే మనకి అద్భుతమైన దేవుని కాపుదల ఉండాలి అంటే, దేవుని యొక్క విలువైనటువంటి భద్రత మనకు ఉండాలి అంటే, తప్పనిసరిగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినాలందరూ కూడా, మనం పరదేశులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇండియాలో ఉంటున్నావు కాబట్టి భారతీయుడివి, ఆంధ్రాలో ఉన్నావు కాబట్టి ఆంధ్రుడివి, అలాగే ఏ జిల్లాలో నువ్వు ఉంటే ఆ జిల్లావాసిగా నువ్వు పిలువబడుతున్నావు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల ప్రపంచ జనాభా అంతటికి దేవుడు వేసినటువంటి ముద్ర ఏంటంటే, మనము పరదేశులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఏ కులానికి చెందిన వ్యక్తివైనా సరే, ఏ గోత్రానికి చెందిన వ్యక్తివైనా, ఒకవేళ మేబీ నువ్వు ఎంప్లాయ్ అయినా, లేకపోతే నిరుద్యోగమైనా, సేవకుడు అయినా, ఎటువంటి స్థానంలో నువ్వు ఏ దశలో ఉన్నా, బాల్య దశలో ఉన్నా, యవన దశలో, కౌమార దశలో, లేకపోతే వృద్ధాప్యలో ఉన్నా, వివాహమైనా అవ్వకపోయినా, నీవు నేను ప్రకటిస్తున్న వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను, వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా పరదేశులై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును. ఈ విషయాన్ని నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరించి, నేను పరదేశిని, యాత్రికుడై ఉన్నాను అనే విషయాన్ని కనుక నువ్వు పరిగణలోకి తీసుకుంటే, బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మాట చెప్తుంది, పరదేశులు దేవుడు కాపాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా విషయాల్లో మనం దేవుడిచ్చే కాపుదల పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే, మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, భూమి మీద మనం ఏందో ఇక్కడ మొత్తం స్టాండర్డ్ లాగా స్థిరంగా ఉన్నట్లుగా, ఈ భూమే నా సొత్తు అన్నట్టుగా, ఈ లోకమే నాకు అంత స్వాస్థ్యము, ఇక ఈ భూమి మీదే నేను అన్ని విషయాల్లో నా పరాక్రమాన్ని, నాకున్నటువంటి ఔన్నత్యాన్ని, నాకున్న విధి విధానాలని ఈ భూమి మీదే నేను కొనసాగించాలని, ఈ భూమండలం మీదే, ఈ ఎర్త్లీరిలం మీదే మన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. భూమికి ఒక ముగింపు దేవుడు ఏర్పాటు చేశాడు. భూమి మీద ఉన్న మనకు కూడా ఒక ముగింపు ఏర్పాటు చేశాడు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనము యాత్రికులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, యాత్రికుడను పరదేశిని అని ఆ జిజ్ఞాస, ఇంకిత జ్ఞానం కలిగి మనసులో, రక్షింపబడిన మనం, ఆత్మీయులుగా ఎదుగుతున్న మనం, ఇంకా రక్షింపబడిన వాళ్ళు ఎవరైనా సరే, మేము ఈ భూమి మీద యాత్రికులమే, ఇది జర్నీ, మేము పరదేశులం అనే విషయాన్ని కనుక గమనించగలిగితే, దేవుడు అద్భుతమైన కాపుదల మనకి ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరిని కాపాడతాడు అంటే, పరదేశులమై ఉన్నాము, యాత్రికులమై ఉన్నామని గుర్తించాలి మనం. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చెప్తుంది, భూమి మీద గుడారమైనటువంటి ఈ యొక్క గుడారము శిథిలమైపోతుందంట. భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము శిథిలమైపోతుందంట. చూడండి,
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము భూమి మీద గుడారమని మన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు అయిన నివాసము పరలోకములో మనకున్నది. దేవునికి స్తోత్రం కలుగును. ఇదేనండి మానవుడి యొక్క నిరీక్షణ. అందుకోసమే ప్రభు ఈ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని మనకు అప్పగించాడు. బైబిల్ గ్రంథం మనకి ఎందుకు దేవుడు అప్పగించాడంటే, మన భూమి మీద యాత్రికులమే ఉన్నాము, పరదేశులమే గుర్తించి మన జీవిత విధానాన్ని మనం మార్చుకుంటూ దేవుని కోసం బ్రతకటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ శిథిలమైపోతుంది, ఈ భూమి అంతా నశించిపోబోతోంది. భూమి మీద ఉన్న ప్రతి మనిషి మట్టిలో కలిసిపోతా ఉన్నాడు. అయితే దేవుడిచ్చిన ఆత్మ దేవుని చెంతకి చేరబోతోంది. అయితే ఆత్మ దేవుని చెంతకి చేరాలి అంటే భూమి మీద ఉండగానే మనం పరదేశులుగా బ్రతకాలి, యాత్రికులుగా మనం బ్రతకాలి. అందుకే బైబిల్ చెబుతుంది, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఈ రోజున పరదేశులుగా మనం జీవించాలి. ఈ భూమి నాది, ఈ భూమి మీద ఉన్న వాటి కోసమే పాకులాటం, ఎడ్యుకేషను, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంటు, లేకపోతే పొలిటీషియన్గా ఉండటం, పొలిటికల్గా తిరగటం, లేకపోతే కమ్యూనిటీ పరంగా తిరగటం, ఈ విధానాల్లో జీవితం ముగించుకుంటూ వెళ్ళిపోయి సమాధుల్లోనే కలిసిపోకూడదు. మన బ్రతుకు మన మహామహిమలోకి ప్రవేశించాలని దేవుడు ఈ లోకంలో మనల్ని దేవుని రక్తం చేత కడిగి దేవుని యొక్క సంఘంలో చేర్చి మనందరినీ దేదీప్యమానంగా కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అద్భుతమైన కాపుదలు పొందుకోవాలంటే ఈ డిసెంబర్ మాసంలో 2వ వారంలో ఉన్న మనము ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ కావలి కోట మనం పొందుకోవాలంటే పరదేశులమై ఉన్నాము, యాత్రికులమైనా గుర్తించి ఆ దిశగా ప్రయాణం చేయాలి. ప్రకటించే మేమైనా, వాక్యం వింటున్న మీరైనా సరే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పరదేశుల్ని కాపాడుతానన్నాడు దేవుడు. ఎలా ఉండాలి? పరదేశులుగా యాత్రికులుగా ఉన్న మన జీవితంలో ఎలా ఉంటే దేవుడు కాపాడుతాడు? పరదేశులుగా యాత్రికులుగా ఉన్న మనం ఏ యొక్క జీవిత విధానాన్ని ఈ భూమి మీద కొనసాగించాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందో ఒకసారి గమనిద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంది, భూమి మీద పరదేశులుగా ఉన్న మనం, యాత్రికులుగా ఉన్న మనం దేవుడు కాపుదల అనుభవించి సురక్షితంగా మనకు దేవుడిచ్చిన ఆయుష్ ముగించుకుని దేవుడిచ్చే ఆ మహామహిమలో మనం ప్రవేశించాలంటే ఎలాగ మనం జీవించాలో బైబిల్ చెప్తోంది. ఒకసారి చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడపాలి. దేవుడికి స్తోత్రం కలుగును. ఈరోజు పరదేశిగా మనం భూమి మీద ఉన్నామండి, ఈ లోకం మీద కాదు వెళ్ళిపోతామని ప్రతి వ్యక్తి చెప్తున్న మాట వాస్తవమే. అయితే దేవుడిచ్చే కాపుదల నీకు ఉండాలంటే నువ్వు పరదేశిగా ఉన్నావు, యాత్రికుడివై ఉన్నావని గుర్తించడంతో పాటుగా పరదేశిగా యాత్రికుడిగా నువ్వు ఏ విలువలు కలిగి ఈ భూమి మీద జీవిస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు, ఏ విలువలు కలిగి నువ్వు ముందుకెళ్తే దేవుడి మహిమలో నువ్వు చేరగలుగుతావు అంటే ఒకటి భయముతో గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజున మనము చిన్న చిన్న విషయాలకు భయపడతాం. ఎవరైనా ఒక విషయాన్ని చెప్పి, ఇప్పుడు కరోనా అనేటువంటి ఒక తెగులు ఈ 2020లో చాలా తరుముకుంటూ వస్తుంది. ఒక చిన్న మాట అంతా కూడా గమనించి పరిజ్ఞానంతో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక డిస్టెన్స్, ఒక గజం దూరంలో ఉండండి, మాస్క్ కట్టుకోండి, తప్పనిసరిగా మీకు ఎఫెక్ట్ అవ్వదని. ఏమండి, మాస్క్ కట్టుకుంటే గజం దూరంలో ఉంటే ఎఫెక్ట్ అవ్వని తెగులు ఈరోజు యావత్ ప్రపంచాన్ని ఎందుకు కబళిస్తా ఉందో చెప్పండి. మనము సృష్టి ధర్మం ప్రకారం చూస్తే మనం పీల్చేటువంటి నిశ్వాస ఉచ్ఛ్వాస అంటే పీల్చిన గాలి బయటికి వెళ్ళాలి, అప్పుడే లంగ్స్ హెల్దీగా ఉంటాయి. లేకపోతే మన పీల్చిన గాలి అలా ఉండి మళ్ళీ పీలిస్తే దానివల్ల కూడా మన యొక్క లంగ్స్ కొలాప్స్ అయ్యే పరిస్థితి. కానీ మనం ఎంత అమాయకులం అంటే మన ప్రాణం కోసం ఆ మాటకు భయపడి ప్రతి ఒక్కళ్ళం కూడా మాస్క్ కట్టుకుంటున్నాం, అలాగే డిస్టెన్స్ పాటిస్తున్నాం. మాస్క్ కట్టుకున్నా లేకపోతే డిస్టెన్స్ పాటించినా మనం కాపాడబడతాం అనేటువంటి గ్యారంటీ లేదు. కానీ మనల్ని కునుకక నిద్రపోక కాపాడుతున్న అమర ప్రేమికుడైన దేవుడు మనం కాపాడుతున్నాడు కాబట్టి మన సజీవంగా ఉన్నాం. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఈ రోజున ఆ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ తీసుకున్నారు. ప్రతి కార్నర్లో చూస్తే పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ అందరూ మాస్క్ ధరించుకుంటున్నారు, డిస్టెన్స్ లో ఉంటున్నారు. అలాగే వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే వీటన్నిటికన్నా మించిన జాగ్రత్త ఏంటంటే దేవునికి భయపడి బ్రతకటం అండి. దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి భయపడి మనం బ్రతికితే ప్రభు ఒక్క మాట చెప్తా ఉంది,
పరదేశులుగా ఉన్న మనం దేవుడు కాపుదలు పొందుకోవాలంటే ఎలా ఉండాలంట? భయముతో మనం ఈ భూమి మీద గడపాలి. ఎవరికి భయపడాలి? కరోనాకు కాదండి, లేకపోతే కరోనా గురించి చెప్పిన వాళ్ళకి కాదు. దాని గురించి అవేర్నెస్ ఎక్కువైపోయింది మనకి. నిన్ను సృష్టించిన దేవుడు నీకు అందచందాలు ఇచ్చి, నీ కోసం, నీ పాపం కోసం, నా పాపం కోసం రక్తాన్ని గార్చి, మన జీవిత విధానాన్ని మార్చి మలచి ఎలా జీవించాలో, మనిషి ఎందుకు పుట్టాడో, ఎక్కడికి వెళ్తాడో, మన మనుగడ గురించి సమగ్ర సమాచారాన్ని తెలియజేసి మనకి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ దేవునికి మనం భయపడుతూ భూమి మీద బ్రతకగలిగితే దేవుడు మనల్ని చెప్తున్నాడు, ఆయన కునుకక మనల్ని కాపాడుతాడు. మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్ ఉన్నంతకాలం సురక్షితంగా బ్రతుకుతాము. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యానికి మనం భయపడాలి, దేవునికి మనం భయపడాలి. పరదేశులుగా ఉన్నాం. పరదేశుల యొక్క లక్షణం ఏంటంటే, బాప్తిసం తీసుకున్నానండి, బలారం తీసుకున్నాము, యాత్రికులమే అని చెప్పడం కాదు. భయం కలిగి మనం జీవించాలి. భయం అనే మాటకి బైబిల్ చెప్తున్న వ్యాఖ్యానాలు అనేకమైన ఉన్నాయి. ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు భయపడటం అంటే ఏం చెప్పండి? కొంతమంది జర్నీలో వెళ్తా ఏదైనా పుణ్యక్షేత్రమో, భక్తుని యొక్క ప్లేస్, లేకపోతే భక్తులు ప్రార్థన పరుల యొక్క ప్లేస్ రాగానే, దేవుని యొక్క మందిరాలు రాగానే ఇలా ముద్దు పెట్టుకుంటారండి, 3 ముద్దులు. అది భయం కాదు. అలాగని బైబిల్ చక్కగా చాలా జాగ్రత్తగా పెడతారండి, షోకేసులో పెడతారు, లేకపోతే ఎక్కడో భద్రపరుస్తారు బీరువాలు. అది కాదండి భయం అంటే. లేకపోతే రాగానే ప్రైజ్లాడండి అని ప్రైజ్లాడు చెప్పడం కాదండి, లేకపోతే ఒక పాట పాడటం కాదండి, లేకపోతే నాకులాగా పెద్ద ఏదో నీతిమూర్తులాగా ప్రసంగం చేయటం కాదు. భయపడటం అంటే సామెతల గ్రంథం 8:13 చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవటం. దీనికి ఏదో పెద్ద లా చదవాల్సిన అవసరం లేదండి. మనకి తెలిసినటువంటి ఒక చిన్న విషయాన్ని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, భయభక్తులు కలిగి ఉండటం, భయంతో జీవించడం అంటే భూమి మీద చెడుతనాన్ని అసహించుకోవటం. ఈ రోజున చెడుతనాన్ని అసహించుకోండి, దేవుడు మిమ్మల్ని కాపాడగలుగుతాడు. నువ్వు ఉద్యోగంలో ఉన్నా, లేకపోతే కూలి పని చేసుకుంటున్నా, సేవ చేస్తున్నా, లేకపోతే చదువుకుంటున్నా, ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ దేశంలో నువ్వు ఉన్నా, దేవుని బలమైన కాపుదలు నీకు ఉండాలంటే నువ్వు యాత్రికుడిగా పరదేశిగా జీవించాలి. యాత్రికుడు పరదేశుడు యొక్క లక్షణం ఎలా జీవించాలని బైబిల్ చెప్తుందంటే, ఈ భూమి మీద ఉన్న మనం భయంతో గడపాలంట. దేనికి భయపడేది? మనుషులకి, లేకపోతే తెగుళ్ళకి కాదండి. మనుషుల్ని, తెగుల్ని అధిగమించి కాపాడగలిగి కనికరించే కనికర సంపన్నుడైన మహోన్నతుడైన దేవునికి మనం భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు భయపడటం అంటే చెడుతనాన్ని అసహించుకోండి. అలా చేయండి, దేవుడు మిమ్మల్ని అద్భుతంగా కాపాడగలుగుతాడు. చూడండి ప్రియులారా, యోబు భక్తుడి గురించి రాయబడిన యోబు గ్రంథం 1:8 ప్రభు చెప్తున్నాడు, సాతాను అపవాదితో దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడైనటువంటి నా సేవకుడిని భూమి మీద చూసావా? వాడు భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వారు ఈ భూమి మీద ఎవరూ లేరని చెప్తే అపవాది చెప్తుంది, ఆయన ఊరకనే నీ యందు భయభక్తులు ఉంచలేదు, ఆయన చుట్టూ నువ్వేం వేసావు? కంచె వేసావని. ఈ రోజున యోబు కాపాడబట్టడానికి సీక్రెట్ ఏంటో తెలుసా? పాటలు, ప్రసంగాలు, వాక్యాలు వినటం కాదండి. దేవునికి భయపడి చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి కాబట్టి దేవుడు ఆయన్ని కాపాడాడు. ఎన్నో సమస్యలు వచ్చినాయండి. విశ్వాస జీవితం పరీక్షింపబడింది. మరణావస్థకి వెళ్ళి మరణంలో నుంచి తన జీవితం లేవనెత్తబడి ఈరోజు పునరుద్ధానానికి సాదృశ్యంగా 2 దీవెన పొందినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం, గ్రహిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున అయ్యా, శాతబడి శక్తి నుంచి నేను కాపాడబడాలి, లేకపోతే యాక్సిడెంట్ నుంచి నేను కాపాడబడాలి, వ్యాధి నుంచి కాపాడబడాలి, బాధ నుంచి నేను కాపాడబడాలి, ఎవరు నన్ను కాపాడతారని ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావంలో కుట్టుమిట్టాడుతున్న మనతో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు భయం కలిగి ఈ భూమి మీద గడపాలి. మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, టీవీ ముందుకు వచ్చినప్పుడు ఒకలాగా, లేకపోతే ఆటోలో వెళ్ళినప్పుడు ఒకలాగా, ఫ్యామిలీలో ఒకలాగా కాదండి. ఎక్కడున్నా కానీ భయంతో మనం జీవించాలి. భయము అనే మాటకి ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవటం. చెడుని అసహించుకోండి. యోబు చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి కాబట్టి దేవుడు యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేసి యోబు కలిగిన యావత్తుని కాపాడగలిగాడు. ఒకవేళ విశ్వాస జీవితంలో పరీక్షింపబడి అన్ని కోల్పోయినా మరలా దేవుడు అన్ని రెస్టోరేషన్ చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈరోజు నువ్వు కాపాడబడాలంటే నువ్వు పరదేశిగా ఉన్న నీకు నాకు ఉండాల్సిన లక్షణం భయముతో జీవించే అనుభవం ఉండాలి. భయముతో జీవించడం అంటే పాస్టర్ గారిని చూడగానే వందనాలు చెప్పటం, లేకపోతే ఎక్కడ నా దేవుని మందిరం రాగానే 3 ముద్దులు పెట్టుకోవటం, అది కాదండి. తెల్లవట్లు వేసుకున్నాను, లేకపోతే బైబిల్ పట్టుకున్నాను, అది కాదు. చెడుతనాన్ని అసహించుకోవటమే భయం కలిగి జీవించడం. అలా జీవించండి. యోబును కాపాడింది మిమ్మల్ని కూడా సమర్థవంతంగా కాపాడగలుగుతాడు. మీరు దీర్ఘాయువు కలిగి ఈ భూమి మీద జీవించి దేవుడు వచ్చినా మనం చనిపోయినా మహామహిమలో మనం ఉండగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని అద్భుతమైన కాపుదలు కావాలంటే భయం కలిగి జీవించాలి. భయం కలిగి జీవించడం అంటే చెడుతనాన్ని అసహించుకో. ఇకపోతే 2వ విషయం ప్రియులారా, పరదేశులుగా మనకు ఉండాల్సిన 2వ లక్షణం ఏంటంటే
మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, మీరు పరదేశులై ఉన్న ఈ కాలంలో మీరేం చేయాలంటే, మీరు ఏం చేయాలని బైబిల్ చెప్తుందంటే, ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరేచ్ఛలతో ఏం చేయాలి, మీరు విసర్జించాలి. మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించండి. చూడండి ప్రియులారా, రెండవదిగా పరదేశులుగా ఉన్న మనం రెండవ విలువ మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే, ఆత్మకు విరోధంగా, మన ఆత్మీయ జీవితానికి విరోధంగా, దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో క్రియ చేయకోకుండా విరోధంగా పోరాడే ఒక శరీర నియమం మనలో ఉన్నది. ఆ శరీర ఏచ్ఛలను ఏం చేయాలి, మనము విసర్జించాలంటే. ఈ రోజున మనము ఇచ్ఛల్ని విసర్జించాల్సింది పోయి, శరీరేచ్ఛల్ని విసర్జించాల్సింది పోయి వాటి కోసం మనం పాకులాడుతూ ఉంటాం. నా జీవితంలో నేను చాలా అలాగా పతనం అయిపోయానండి. 17 ఏళ్ళకి నేను ప్రభు ప్రేమని నేను తెలుసుకున్నాను. నా జీవితంలో దేవుని యొక్క ప్రేమకి ఆకర్షింపబడి 17 సంవత్సరాలు నిండిపోయింది. ఈ రోజున నేను దేవుని యొక్క ప్రతినిధిగా మీ ఎదుట క్రీస్తు సాక్షిగా మాట్లాడగలిగే ఆ యోగ్యత ప్రభు రక్తాన్ని బట్టి నాకు దక్కింది. కానీ నేను నీతిమంతున్నాను లేకపోతే గొప్ప వ్యక్తినని నేను చెప్పలేనండి. కానీ దేవుని యొక్క బిడ్డగా దేవుడిచ్చినటువంటి ఆ ప్రేమని మీకు తెలియచేయటం కోసం, ఈ యొక్క దేవుని యొక్క ప్రేమని ప్రకటించడం కోసం ఈ ఒక్క చిన్న సందేశాన్ని మీ ఎదుటికి తీసుకొస్తున్నాను. నేను చాలాసార్లు పడిపోయానండి. చాలాసార్లు అనుక్షణం నా జీవితంలో పతనం అనేది వెంటాడుతూ ఉండేది. నేను చాలా కొన్నిసార్లు నేను ఇక బ్రతకటం వేస్ట్ అనిపించేది. నేను ఎవరి దగ్గర సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోయాను. నా దగ్గర ఉన్న ఆత్మీయుల దగ్గర కానీ, లేకపోతే నా కుటుంబంలో కానీ, నాకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితులు కానీ ఎవరి దగ్గర ఈ వ్యక్తి మంచివాడు అనే సాక్ష్యాన్ని నేను సంపాదించుకోలేకపోయాను. కారణం ఏంటంటే, శరీరానికి లోబడటం ద్వారా. ఈ రోజున దేవుడు ఆ విషయాలు తెలియజేసి అనుక్షణం దాని విషయంలో సరిచేస్తూ, గద్దిస్తూ, దేవుని ప్రేమ చేత నన్ను క్రమపరుస్తూ నడిపిస్తున్నాడు. నేను మీకు అదే శుభవార్త చెప్తున్నాను. మీరు కాపాడబడాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా శరీరచ్చలతో మనం రాజీ పడకూడదు. కొంతకాలం మన మీద వేలుబడి చేస్తాయి, కానీ దేవుని యొక్క ప్రేమ మనలో అధికమయ్యే కొలది, దేవుని ఆత్మ మనలో కుమ్మరింపు జరిగే కొలది, దేవుడు వాక్యాన్ని మనం ధ్యానించే కొలది, కొన్ని పరిస్థితుల ద్వారా మనతో ప్రభు మనల్ని గద్దించినప్పుడు తప్పనిసరిగా మన జీవితాలు సరిచేయబడతాయి. కీర్తన 37:23 చెబుతుంది, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ప్రియులారా, మీరు ఇటువంటి పోరాటంలో ఉన్నారు. శరీరేచ్ఛల కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదండి. మనం పుట్టుకతోనే ఈ శరీరేచ్ఛలు మన జీవితంలో ఆటోమేటిక్గా అవన్నీ కూడా మనలో ఉన్నాయి కాబట్టి మనల్ని రూల్ చేస్తూ ఉంటాయి. ఆత్మ నియమానికి మనం కట్టుబడి జీవించాలి. ఆధ్యాత్మిక జీవిత లక్షణాలు మనం నేర్చుకోవాలి. ఈ రోజున శరీరేచ్ఛల కోసం మనం పరిగెత్తాల్సిన అంత అవసరం ఏం లేదు. అవే మనల్ని వెంటాడుకుంటూ వస్తాయి. అయితే మనం ఈ దినాల్లో దేవుడి కాపుదల మనకు ఉండాలంటే శరీర ఏచ్ఛలతో మనం పెనవేసుకోకుండా శరీరేచ్ఛలకి దూరంగా ఉండాలి. అయితే చాలా మంది వివాహ వ్యవస్థ తప్పు అనుకుంటారు, లేకపోతే చెడు తలంపులు రావటం తప్పు అనుకుంటారు. శరీర నియమం ప్రకారం తలంపులు వస్తాయి, కానీ వాటికి మనం నారు పోసి వాటిని వెంబడించు. అలాగే కుటుంబ నియమం అనేది, కుటుంబ ధర్మం అనేది, కుటుంబ వ్యవస్థ దేవుడు పెట్టిందండి. దాని ప్రకారం మన జీవితాలు కొనసాగించడం చాలా గొప్ప దీవెన. దానికి భిన్నంగా మన సొంత నిర్ణయాలు, కంటికి నచ్చినట్టుగా, ఒంటికి నచ్చినట్టుగా అద్వైపు లేకుండా జీవించే జీవితాన్ని శరీరేచ్ఛలతో పెనవేసుకున్న జీవితం ఉంటారు. దానిలో నుంచి మనం బయటికి రాగలిగితే, ఎంతవరకు మనం బయటకు వస్తూ ఉంటామో అంతగా దేవుడు మనల్ని కాపాడగలడు. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తన 121:3 చెబుతుంది, యెహోవా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఏమండి, నీ భార్య అయినా నిద్రపోవచ్చు, నీ బిడ్డలైనా నిద్రపోవచ్చు, నువ్వు పెట్టుకున్న వాచ్మెన్, లేకపోతే నువ్వు నమ్ముకున్నటువంటి బలం, నువ్వు నమ్ముకున్న జ్ఞానం, ఒకవేళ పవర్, కరెంట్ అయినా కానీ నిన్ను వదిలిపెట్టిపోవచ్చు. కానీ కనికర సంపన్నుడైన దేవుడు నిన్ను వదిలిపెట్టిపోడు. కారణం ఏంటంటే ఆయన రక్తాన్ని కోసం కాల్చాడు. కాబట్టి ఈ సందేశం వింటున్న నీవు ఈ ఆఖరి నెలలో దేవుడి యొక్క బలమైన కాపుదల నీకు ఉండాలి అంటే, రెండవదిగా శరీరేచ్ఛలతో నీవు ఎప్పుడు పోరాడాలి. శరీరం మనల్ని ఏం చేస్తుందంటే ఎప్పుడు మనల్ని పతనాన్ని చేయడానికి నడిపిస్తుందండి. కోపము మనం నేర్చుకో అవసరం లేదు, అపవిత్రత మనం నేర్చుకో అవసరం లేదు, అది మన నరనరాల్లో పెరవేసుకుని పోయింది. అయితే మనం పరిశుద్ధత నేర్చుకోవాలి, ప్రేమ నేర్చుకోవాలి, తగ్గింపు నేర్చుకోవాలి, దీనత్వం నేర్చుకోవాలి, దాన్ని వెంబడించాలి. అది మన బాధ్యత. దానికోసం పోరాడాలి. ఆ విధంగానే పోరాడినటువంటి వ్యక్తులు కాపాడబడ్డారు. అపొస్తలుడైన పౌలు పోరాడాడు. తన జీవితంలో ఎన్నో పోరాటాలు తన జీవితంలో ఎదురైనవి. తన జీవితంలో పోరాటాల గురించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 24 నుంచి మీరు చూస్తే గనక ప్రియుల అపరిమితమైన దెబ్బలు తిన్నాడంట. ముమ్మారులు బెత్తాలతో కొట్టబడ్డాడు. ఓడ 3 సార్లు పగిలిపోయింది. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఎన్నో శ్రమలు ఉన్నాయి. కపట సహోదరుల వలన గాయాలు, దిగంబరిగా ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు. దేవుని నమ్ముకుని అనేకమైన పోరాటాలు తన జీవితం వెళ్ళినా కానీ ఆయన పోరాడాడు, కానీ పతనం కాలేదు. పోరాడే ప్రతి క్రైస్తవుడికి దేవుడు సహాయం చేయగలడు. ఎంతకాలమో మనం జీవితంలో ఓడిపోతున్నామని మనం లోబడిపోతూ ఉంటామండి. పోరాటానికి ప్రయత్నం చేయండి. ప్రభువు మిమ్మల్ని కాపాడటానికి సమర్థవంతంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరదేశులకు ఉండాల్సిన 2వ లక్షణం ఏంటంటే ప్రియులారా, బైబిల్ చెప్తుంది, నా మాట కాదు, శరీరేచ్ఛలతో మనం ఏం చేయాలి? పోరాడాలి. వాటితో రాజీ పడకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు పోరాడాడండి. ఇంకా ఆది కాలంలో యోసేపు పాపంతో పోరాడాడండి, రాజీపళ్ళ. ఆదికాండం 39లో 6 నుంచి 10 దాకా చూస్తే తన యజమాని భార్య తన మీద కన్నువేసి రూపవంతుడుకున్న యవన ప్రాయంలో ఎంతో పాపానికి ప్రేరేపించిన దినాల్లో పాపంతో రాజీపడలేదండి. అక్కడికి యెహోవాకు విరోధంగా నేను పాపం చేయనని ఆ పాపాన్ని వదిలిపెట్టి ఆ స్త్రీకి దూరంగా పారిపోయాడు. యోసేపు కాపాడబడ్డాడు. చప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు యోసేపుని కాపాడాడండి. యోసేపు సాక్ష్యం పతనమైందని ఎవరు నమ్మరండి. ఒక స్త్రీ దగ్గర నుంచి ఒక పురుషుడు తప్పించుకుని వెళ్ళాడంటే ఆ దినాల్లో యోసేపుని ఎవరు నమ్మలేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది నమ్మరండి మనం చెప్పే సాక్ష్యంలో. అయితే మనుషులు నమ్మినా నమ్మకపోయినా మనకు వచ్చే నష్ట కష్టం ఏం లేదండి. అయితే దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు కాబట్టి యోసేపుని ఎలా గణపరిచాడు దేవుడు, అలా నిన్ను గణపరచబోతున్నాడు. ఆదికాండం 45:8లో యోసేపు గురించి రాయబడింది. 17 ఏళ్ల ప్రాయంలో తను బానిసగా అమ్మపడి ఐగుప్తు యొక్క ప్రాంతంలో నాయకుని యొక్క ఇంట్లో శోధనలో శరీరేచ్ఛలతో పోరాడి తను జైలుకి వెళ్ళిన పరిస్థితి వచ్చినా కూడా ఎవరు నమ్మల, ఎవరు అతనికి సపోర్ట్ చేయాల. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని ఆత్మ బలంగా సహాయం చేసి అద్భుతమైనటువంటి కాపుదల దేవుడు ఇచ్చాడు. 45:8లో చూస్తే అక్కడ చెప్తున్నాడు, యోసేపు గురించి రాయబడింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఫరోకి తండ్రిగాను ఐగుప్తుకి ఏలికగాను ఈ ప్రజలకు మొత్తరికి నేను నాయకుడిగా నన్ను హెచ్చించాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు పోరాడాడు కాబట్టి ఐగుప్తుకి ఏలికయ్యాడు, ఫరోకు తండ్రి అయ్యాడు. ప్రపంచానికి కరువు వచ్చినప్పుడు భోజనం పెట్టగలిగిన ఆ స్థాయిలోకి వచ్చాడు. ఈ రోజున కూడా మన ప్రపంచ వినాశనం దగ్గరగా ఉంది. ఇటువంటి క్రైస్తవులు లేవనెత్తబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇటువంటి విలువలతో కూడిన ఆత్మీయత మన నుంచి దేవుడు చూస్తున్నాడు. పాపంతో రాజీ పడకుండా శరీరతో పోరాడిన యోసేపులా మనం పోరాడగలిగితే యోసేపుని ఎలాగ కాపాడాడు? జైలుకి వెళ్ళినా కాపాడాడు, పోతిఫరు బాధ పెట్టినా కాపాడాడు, అన్నల నుంచి దేవుడు కాపాడు, అన్నిటిలో కాపాడి దేవుడు ప్రపంచానికి ఆయన చూపించినట్టుగా మహామహిమలో నిన్ను నన్ను దేవుడు ఓ సాక్షి చెప్పి బలా నమ్మకమైన దాసురాల లోపలికి రమ్మని ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలన్నా, ఈ భూమి మీద దేవుడు కాపుదల మనం పొందుకోవాలన్నా తప్పనిసరిగా శరీరేచ్ఛలతో మీరు పోరాడండి. పోరాడే వారికి దేవుడు సహాయం చేస్తాడు. పౌలు కూడా అదే చేశాడండి. 2 తిమోతి 4:7 నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను. ప్రసంగం దేవుడు చెప్తాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానండి, అది దేవుడు చెప్తున్న కార్యం. లేకపోతే ఒక ప్రవచనం దేవుడు మాట్లాడతాడు, స్వస్థతలు అద్భుతాలు దేవుడు చేస్తాడండి. కానీ మన జీవితంలో మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది పాపానికి. దానికి ఏం చేయాలంటే దేవుని సహాయంతో మనం ఇన్వాల్వ్ అవ్వకోకుండా ఉన్నట్లు దేవుడు కృపను ఇవ్వగలడు. కొన్నిసార్లు ఇన్వాల్వ్ అయి పతనం అయిపోతే నేను ఒప్పింపజేసి దేవుడు మార్చగలడు. సమర్థవంతమైన దేవుడు నీ దేవుడు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు సహాయం మనకుంది కాబట్టి సోలిపోమాకండి. పరదేశిగా ఉన్న మనం రెండవదిగా శరీరేచ్ఛలతో పోరాడాలి. యోసేపు అలా పోరాడాడు. ఒకవేళ పోరాడకుండా రాజీ పడుంటే ఆ ఇంటిలోనే ఉండిపోయేవాడు, ఆమెతోనే ఉండిపోయేవాడు. ఒక చిన్న తన స్వల్పకాల సంతోషం అనుభవిస్తా మట్టిలో కలిసిపోయేవాడు. కానీ మహిమ కలిగినటువంటి స్థాయిని సంపాదించుకుని, దేవుని దగ్గర సాక్ష్యాన్ని సంపాదించుకుని, జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకోగలిగిన ఆ స్థాయికి రావడానికి రహస్యం శరీరేచ్ఛలతో పోరాడాడు. ఈరోజు మనము పాస్టర్స్ అయినా లేకపోతే పాస్టర్స్ పిల్లలైనా ఎవరైనా కానీ మన జీవితంలో అన్ని కూడా ఈక్వల్ గానే మన అన్ని సందర్భాలు మనకి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. పాస్టర్స్ అయినంత మాత్రాన చెడు తలంపులు రావు, లేకపోతే పరిశుద్ధాత్మ పొందుకున్నంత మాత్రాన మన జీవితంలో తప్పిదాలు జరగవు అని ఏం లేదండి. మనకి దేవుడిచ్చిన కృప, తన ఆత్మలో మనకి పాలిపంపులు ఇచ్చి ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఆయన పోలికలో మలుచుకుంటున్న ఈ క్రమంలో అనేక తుఫాన్లు మన జీవితంలో రేగుతాయి. చాలా మంది అంటే నాలో దేవుని ఆత్మ ఉంటే నేను ఎందుకు ఇలా అవుతాను, లేకపోతే దేవుడు నాతో ఉంటే నాకు ఈ శ్రమ ఏంటి, నా బిడ్డకి ఈ వ్యాధి ఏంటి, బాధ ఏంటి అంటారు. ఇవన్నీ కూడా మన మీద పోరాటం జరుగుతుందండి. ఈ జరిగిన క్రమంలో మనము శరీర సంబంధులుగా ఉంటున్నామా, ఆత్మ సంబంధులు ఉంటున్నామా, ఆ గమనిక పరిగణలోకి తీసుకుని ఆత్మీయంగా మలుచుకోవటానికి మన జీవితాన్ని ప్రారంభిస్తే అద్భుతంగా దేవుడు కాపాడగలుగుతాడు. యోసేపు అలాగే కాపాడబడ్డాడు, సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
పరదేశులుగా మనం దేవుడు కాపాడబడాలంటే ఒకటి భయంతో గడపాలి, రెండవదిగా శరీరేచ్ఛలతో పోరాడాలి. ఆత్మకు విరోధంగా మనం పోరాడి శరీరేచ్ఛలతో పోరాడాలి. మనం కోపంతో పోరాడాలంటే తగ్గించుకోవాలండి. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అని చెప్పేసి మనం గొడవ పెట్టుకోవటం కాదు. నేను అన్ని విషయంలో లాస్ అయ్యానండి. చాలా కోపదారిని, నేను వేషధారిని, మూర్ఖుడిని, గర్వంతుడిగా ఉండేవాడిని. ఇప్పటికీ నాలో ఒక చిన్న నలకంతా కూడా మార్పు ఉన్నట్టుగా నాకైతే కనిపించలేదు. ఈ భూమి మీద నా ద్వారా జరిగిందంటే పాపమే. మరి మీరు సేవలు ఎలా నడవగలుగుతున్నారు? ఎలాగా అంటే అది దేవుని ఉచితమైన ప్రేమ, దేవుని ప్రవాహం. ఉచితంగా దేవుడు ఇచ్చాడు, దేవుడు నడిపిస్తున్నాడు. అయితే నన్ను దేవుడు సరిచేస్తున్నాడు. ఆ సరిచేస్తున్న క్రమం కొలది, ప్రభువు నన్ను నడిపిస్తున్న క్రమం కొలది నేను చెప్పగలుగుతున్నాను తప్ప నేను నాకుగా వ్యక్తిగతంగా నా గురించి నేనేం చెప్పుకోలేను. నా గురించి నేను చెప్పగలిగిందంటూ ఉందంటే నేను ఒక ఘోర పాపిని. భరత గడ్డ మీద పౌలు చెప్తాడు నేను ప్రధాన పాపినని, ఇండియాలో ఒక గొప్ప పాపిని నేనే అని చెప్తాను. దానికి మించి నా దగ్గర ఏం లేదు. సో ఇలాంటి పాపులుగా ఉన్న మనకి ప్రభు ఒక మంచి అవకాశం మహిమలోకి వెళ్ళటానికి రక్తాన్ని దాచి ఉపదేశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఉపదేశ ప్రకారం మనం వెళ్దాం, దేవుడు కాపాడగలుగుతాడు. ఇప్పుడు నేను ఆరోగ్యవంతుడినని మీరు అనుకోవచ్చు. ఈ చేతికి రిస్ట్ బ్యాండ్ చూసి చాలా మంది వాక్యం బాగానే ఉంది కానీ రిస్ట్ బ్యాండ్ అని అనుకుంటారు. నాకు యాక్సిడెంట్ అయింది, ఆ నరమంతా కూడా బాగా స్ట్రెస్కి గురైంది. బోన్ అయితే ఫ్రాక్చర్ అయితే ఏదైనా ట్రీట్మెంట్ జరుగుతుంది. దీనికి నేను డ్రైవ్ చేసుకోవాలి కాబట్టి కారు కానీ ఏదైనా పని చేసేటప్పుడు భయంకరమైన స్ట్రెస్ వస్తుంది. ఇక్కడ నుంచి పెయిన్ బ్రెయిన్కి వస్తుంది. నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది, హార్ట్ ప్రాబ్లం, షుగర్, బీపీ అన్నీ ఉన్నాయండి. కానీ నన్ను చూస్తే అలా ఉండదు. ఎందుకంటే నా ముఖంలో పాస్టర్ అనేటువంటి ఆ విలువైన మాటకి తగిన ముఖ కదలికలు, నా ముఖం అలా ఉండదు. అలాగని నా వస్త్రధారణ, వేషధారణ, మాట తీరు, అలాగా అన్ని విషయంలో నాకున్న డ్యామేజ్ బట్టి ఎవరు నన్ను రికగ్నైజ్ చేయరు, సేవకుడికి అంగీకరించే స్థితిలో లేరు. అయినప్పటికీ మనుషులు అంగీకరించిపోయినా సేవకు ఏర్పరచుకుంది దేవుడు. ఆయన అమర ప్రేమ నన్ను బ్రతికిస్తుంది. పంచభూతాలు నాకు అనుకూలంగానే ఉన్నాయి, దేవుని ప్రేమ, దేవుని మాట చేత. కాబట్టి నేను ధైర్యంగా ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తున్నాను. అదే విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున అందరూ ఈ విషయాల మీద దృష్టి పెట్టి మహిమ మీదకి చూపులు పోకోకుండా ఆయన చేతులు మడతేసుకున్నాడేంటి, లేకపోతే రిస్ట్ బ్యాండ్ పెట్టుకున్నాడేంటి, ఆయన తల ఎందుకు కొంచెం పొడవుగా ఉంది, ఇలా ఉందని ఇలాంటి వ్యర్థమైనవి వెయిన్లెస్ థింగ్స్ మీద మనసు పెట్టి మీకు దేవుడిచ్చే మహిమను కోల్పోమాక. నీకున్న దేహదారుడ్యాన్ని బట్టి నీ ముఖం ఉంటుంది, నా దేహదారుడ్యం దేవుడిచ్చిన మేకింగ్ బట్టి నా ముఖం ఉంటుందండి. దానిలో ఏం లేదు. అంటే నీ చూపులకి నేను దీనంగా కనిపించాను, లేకపోతే ఏదో అఫీషియల్గా కనిపించాలనో ఆతృత పడాల్సినంత నెసెసిటీ నాకు లేదు, అది నీకు కూడా లేదు. దేవుడు ఒకరోజు ఒక సాక్ష్యం చెప్పబోతున్నాడు. లోపలికి రమ్ము, లేకపోతే బయటికి వెలుపలికి వెళ్ళిపోని. ఆ ఒక్క మాటను పరిగణలో తీసుకుని మన పరుగులు దేవుని వైపు తీసుకెళ్లాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరికి ఇంకొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, 11వ అధ్యాయంలో దేవుని యొక్క మాట రాయబడి ఉంది. ప్రియులారా 11వ అధ్యాయంలో చూస్తే మనం 14వ వచనంలో చూస్తే కనుక అబ్రహాం అంట యాత్రికులము మేము పరదేశులమై ఉన్నామని ఎరిగి దేవునికి భయపడి విశ్వాసం గలవాడై మృతి పొందాడంట. 16వ వచనం చదవండి, హెబ్రీ 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడలేదు. 14వ వచనంలో ఉంది, వీరందరూ వాగ్దానం ఫలం పొందకపోయినా కూడా భూమి మీద పరదేశులమై యాత్రికులమై ఉన్నామని అబ్రహాము విశ్వాసము గలవాడై మృతి పొందాను అన్నాడు. మన మరణం ఎలా ఉండాలంటే విశ్వాసాన్ని కాపాడుకున్న మరణంగా ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాస జీవితాన్ని తాకట్టు పెట్టుకోకూడదు. ఎవరో స్నేహితుడు ఫంక్షన్ పిలిచాడండి, నేను వెళతాను. ప్రభు చెప్పాడు, మనుషుల పద్ధతులు దేవుని పద్ధతులకి ఎప్పుడు పొత్తు కుదరదండి. లోక స్నేహం ఎప్పుడు దేవునికి విరోధమేనండి. లోకము నలుగురితో కలిసి నడవాలంటది, దేవుడేమో దేవుని యొక్క మాట ఏమో వాక్యానికి అనుకూలంగా నడవాలని ఉంటుంది. కాబట్టి మనుషుల పద్ధతుల్లో మన జీవితాన్ని తీసుకెళ్ళిపోతే మన కల్చర్ అండి, మన మనుషులు కదండి అని అనుకుంటే దేవుడు మోయలేని భారాలు మన మీద పెట్టలేదు. దేవుని ఆజ్ఞ భారమైంది కాదండి, మనం చేయగలిగిందే. మనుషుల పద్ధతులు మనం విభేదించగలం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన పుట్టిన కులాన్ని బట్టి ఒక పెళ్లి గురించి తప్పనిసరిగా కార్యక్రమం చేస్తారు. పిల్లకి నలుగు వేస్తారు, లేకపోతే మేనమామ ఏదో తేవాలి అని చెప్తారు. బహుశా అదే మన బిడ్డ ఒక అమెరికాలో గనక వెళ్ళి ఉంటే, అమెరికా ప్రాంతంలో గనక వివాహం ఆడి ఉంటే నలుగు ఎక్కడ ఉంటుందండి? నువ్వు అమెరికా వెళ్ళలేవు కదా. అలాగే తర్వాత మేనమామ వెళ్ళి మెట్లు పెట్టలేడు కదా, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయలేడు కదా. ఏమండి, చేయలేం కదా. అక్కడికి వెళ్ళాలంటే ఏమంటాం, ఇలాగే ఛానల్ ద్వారానో యూట్యూబ్లోనో వాట్సాప్లోనో చూసి వీక్షించి ఆనందిస్తాం. ఎక్కడున్న వాళ్ళు క్షేమంగా ఉన్నారు, పర్వాలేదని. ఇది సాంప్రదాయం అనేది
సిద్ధాంతం అనేది, ఈ మనుషుల పద్ధతులు అనేవి మనం విభేదించగలిగిన శక్తి మనలో ఉంది. అలాగే మనము పేదవాడు ఉంటాడు, దీనుడు ఉంటాడు, తల్లిదండ్రులు లేనివాడు ఉంటాడు, వాడికి ఎవడు నలిగేసేవాడు ఉండడు, అలాగని చెప్పేసి మేనమామ ఉండడు, లేకపోతే కుడికాలు పెట్టమని చెప్పేవాడు ఉండడు, ఎడంకాలు పెట్టమని చెప్పేవాడు ఎవరు ఉండరండి. అందుకని వాళ్ళకి జీవితం సాగట్లేదా? ఇది ఒక అడ్డం పెట్టుకుని దేవుడికి రావాల్సిన మహిమను కూడా మనం దొంగిలిస్తా ఉన్నాం. మన వివాహ కార్యక్రమాల్లో వివాహానికి కర్త దేవుడు, గర్భఫలానికి కర్త దేవుడు. మంచి రోజు ఏంటండి? దేవుడు 365 రోజులు ఒక్క రోజు కూడా మంచిది కాదని నిన్ను తీసేస్తే నువ్వు ఉంటావు ఈ భూమి మీద? 365 రోజులు దేవుడివే, 365 రోజులు మంచియే. ఈరోజు అమావాస్య రోజు పుట్టినరోజులు ఉన్నారు, పున్నమి రోజు పుట్టిన వాళ్ళు ఉన్నారు. 365 రోజుల్లో 800 కోట్ల మందిలో మీరు చూస్తే ప్రతి ఒక్కరు జనవరి 1 ఎవరు పుట్టారంటే చేతులు ఎత్తారు. ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు, మార్చి, ఏప్రిల్, మొత్తం 12 months లో ఎవరైనా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఏ టైంలో అయినా సరే 1 గంటకు పుట్టిన వాళ్ళు ఉంటారు, మధ్యరాత్రి 24 hours లో ప్రతి గడిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి ఏముందండి? దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు విశ్వాసాన్ని పతనం చేసుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. నేను చాలాసార్లు దేవుని యొక్క బిడ్డల్ని దర్శించడానికి వాళ్ళు పిలుస్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాను. వాళ్ళ ఇంటి ముందు కలబంద మొక్కలు కట్టి ఉంటాయి, లేకపోతే గుమ్మడికాయలు కట్టి ఉంటాయి. ఏంటండి అంటే, కాదండి పాస్టర్ గారు. ఎందుకండి? వాడిచ్చే 500కి 1000 రూపాయలకి మనం చెప్పకుండా పర్వాలేదులేమ్మా మంచిదని అనుకుంటా. ఈ మధ్య మా విశ్వాసం ఒక అతను పామును దొక్కాడంట. జన విజ్ఞాన వేదిక వాళ్ళే చెప్పారు, పాము అసలు పగబెట్టదు, అది ఇంటికి రాదు, ఏం చేయదని. ఆయన చూడండి ఎంత భయపడిపోయాడండి. మంచి సహవాసులు ఎదుగుతున్న వ్యక్తి చేతికి కట్టు పెట్టుకున్నాడు. నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళి ప్రాణం చేసి వచ్చేవాడిని, ఎందుకో చేయి పట్టుకోగా నాకు ఆ కట్టు కనుక. ఏంటనంటే పామును తొక్కానండి. ఎంత అపనమ్మకం అండి. చిన్నప్పుడు మాకు కూడా చెప్పేవాళ్ళు, మనం పామును తొక్కితే కనుక మెలికలు వేసుకుంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అది రాలేదని, ఒకవేళ మంచం మీద పడుకుంటే కరవదని. ఎంత జ్ఞానం అండి నిజంగా. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇవన్నీ విశ్వాసాన్ని పతనం చేసే కార్యక్రమాలు. మనిషి చనిపోతే దీపం చూడాలంటారు, కాళ్ళు కడుక్కుంటే దెయ్యాలు రావంటారు. ఏంటండి ఇది? దేవుడేమన్నా చెప్పాడండి? అపవాది ఎప్పుడు పోరాడుతూ ఉంటాడు. వాక్యానికి అనుకూలంగా ఉన్న వాళ్ళతో పోరాడతాడు. వాడు వాక్యానుసారంగా మనం లోబడే కొలతో దేవుడు అత్యధికమైన విజయాన్ని మనకి ఇస్తాడు. దేవుడు హల్లెలూయా. దేవుడు కాపాడకపోతే ఎవరు బతకరండి. నువ్వు దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు పరదేశిగా బ్రతుకు, అంతేగాని నువ్వు సాంప్రదాయబద్ధంగా కాదు బతకాల్సింది. పరదేశిగా నువ్వు బ్రతకటం నేర్చుకో. అంటే విశ్వాసం కాపాడుకుని జీవించడానికి నేర్చుకోవాలి. కానీ నువ్వు విశ్వాసాన్ని పతనం చేసుకుంటా ఎవరైనా మాట చేతా మాట, ఈ ఆకు తింటే నువ్వు బ్రతుకుతావు అంటే ఆకు తింటాం, లేకపోతే ఎవరైనా మంచి ఆయన దగ్గరికి వెళ్తే ఈ పని చేయండి అంటే ఆ పని చేయగానే పని అయిద్దని మనుషుల మాటలు నమ్ముతున్నావు. కానీ ప్రభు చెబుతున్నాడు, ఎవరు కాపాడుతాడు దేవుడు? పరదేశుల్ని. పరదేశ లక్షణం ఏంటి? విశ్వాసాన్ని కాపాడుకోవడం. హల్లెలూయా. పౌలు అదే చేశాడండి. విశ్వాసము గలవాడై తన జీవితాన్ని ముగించాడు. 2 తిమోతి 4:7 ఉంది, మంచి పోరాటం నేను పోరాడి తిని విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటం దేవుడు ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చినాయండి. మనుషులు ఎన్నో పౌల్ని పరిశుద్ధులు కీడు చేసేవాడు అన్నారు. ఒక భక్తుడు అన్నయ్య అనే వ్యక్తి అన్నాడు ఆ మాట. ప్రభుత్వని అంటున్నాడు, ప్రార్థన చేయ ఆయన కోసం అంటే తొలి దినాల్లో దేవుడు దర్శించినప్పుడు ఆయన పరిశుద్ధులకి కీడు చేస్తున్నాడు. ఆయన స్టేట్మెంట్ అది. ఇంకో చెప్తున్నాడు, స్త్రీలను బాధ పెట్టినాడు, సంఘాన్ని హింసించినాడు. దేవుడు అంటున్నాడు అపోస్తుల కార్యం 9:17 వీడు నా సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే సాక్ష్యానికి మనుషులు చెప్పే సాక్ష్యం అలాగ ఉంటది. ఇప్పుడు నా వర్తమానం కూడా చూస్తా ఉన్న వాళ్ళు సుపరిచితంగా నాకు తెలిసిన వాళ్ళు, వీడు మా కాళ్ళ కింద పెరిగినోడు అండి, లేకపోతే రోడ్లంటూ తిరిగేవాడండి, పలానా వాళ్ళ కొడుకు అండి, వీడిది ఏముందండి, ఏదో చెప్తున్నా అందరు పాస్టర్లు అయిపోయారని చెప్తారు. నీ సాక్ష్యం నాకు ఉప్పు కాదు, ఉపకారం కాదు. నేను చెప్పే సాక్ష్యం నీకు ఉప్పుకి రాదు, ఉపకారానికి రాదు. నీ గురించి దేవాతి దేవుడు చెప్పే సాక్ష్యం, లేఖనానుసారంగా దేవుడు చెప్పేటువంటి మాటలే నీ జీవితంలో నిలబడతవి. అవే నిన్ను కాపాడతాయి. అవే నిన్ను నరకం నుంచి తప్పించి దేవుడిచ్చే మహామహిమలు నిన్ను కూర్చోపెట్టగలవు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు విశ్వాసం కాపాడుకున్నాడు. దేవుడు పౌల్ని కాపాడాడు. పౌలు మీద ఎన్నో ప్రయోగాలు జరిగిన అపోస్తుల కార్యం ఆఖరికి మాట చెప్పి ముగిస్తాను. 28:30-31 ఉంది. ఆయన దగ్గర ఎంతమంది చంపాలని చూసినా, ఎన్ని సర్కంటెన్స్ తనకు వ్యతిరేకంగా లేచినప్పటికీ కూడా అక్కడ రాయబడింది. చదవండి అపోస్తుల కార్యం 28:30-31. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో కాపురం ఉంటూ తన యొద్దకు వచ్చే వారందరినీ సన్మానిస్తూ ఏ ఆటంకం లేకుండా
ధైర్యంతో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తు గురించి సంగతులు బోధించు ధైర్యంగా జీవించాడండి. పౌలును చంపాలని ఎంతో ఆ తర్వాత తను హతసాక్షి అయ్యాడు. కానీ ఎంతమంది నీకు వ్యతిరేకంగా మాంత్రికులు లేసినా, లేకపోతే డిపార్ట్మెంట్ సెక్యులర్ గా ఉన్న వాళ్ళు అనేక మంది కులపోళ్ళు లేకపోతే ఈ పోళ్ళు ఎంతమంది లేకపోవచ్చు, కానీ నువ్వు దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి నిన్ను ముట్టుకోవటం మామూలు విషయం కాదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నిన్న నాకు నేను నందిగామ ప్రాంతంలో మీటింగ్ ముగించుకుని వస్తా ఉంటే కారు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే కారు కింద పడే ఒక వ్యక్తి చనిపోవాలి, కానీ అద్భుతంగా స్కూటీకి తన ప్యాంటు ఇరుక్కుని తను ముందుకి ఇలాగా బండి స్కిడ్ ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నేను బ్రేక్ వేసాను, అతను తప్పించబడ్డాడు. వెనక నుంచి కొట్టగానే ఆ మెయిన్ వేలో ఆ కారు మంతం అంతా వెనక పగిలిపోయిందండి. నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే నన్ను గుద్ది, నాది తప్పు లేకపోయినా అతను పారిపోయాడు. తర్వాత వాళ్ళు ఇద్దరున్న వాళ్ళు కూడా ఆగకుండా వాళ్ళు కూడా నన్ను చాలా అక్కడ లోకల్ కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. పోలీసుల దగ్గర తీసుకెళ్ళి చాలా అడవులు చేశారు. నేను మామూలుగానే కోపదారిగా నా స్వభావం మూర్ఖంగా ఉండే వ్యక్తిని, కానీ నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నా. దేవుడు అద్భుతమైన ప్రేమ అంటే అక్కడ ఒక దేవుని బిడ్డ, నేను ఎప్పుడో వాక్యం చెప్తే ఒక గ్రామంలో వాక్యం విన్న వ్యక్తి చూస్తా వెళ్తా అన్న ఎక్కడున్నారంటే అని వచ్చి తను ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తనకు తెలిసిన సర్కిల్ అందరిని పిలిపించాడు. ఒక కుట్టతను కూడా వచ్చి పరిగెత్తుకుంటా అక్కడ లోకల్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడితే వాళ్లే పట్టించుకుని వాళ్లే మాట్లాడి, మాకు తెలిసినటువంటి ఆత్మీయ సహోదరుడు కంచిచర్ల ప్రాంతంలో కానిస్టేబుల్ గారు ఉంటే ఆయన మాట్లాడి గొడవ లేకోకుండా చాలా అద్భుతంగా దేవుడే వారి నేను చెప్పాను వాళ్ళతో, నేను దేవుని బిడ్డని, నాకు నేనేమనలేదు, కారు డ్యామేజ్ అయింది, డబ్బులు కట్టుకుని వాళ్ళని హింస పెట్టలే, కానీ వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న సెక్యులర్ కొంచెం రౌడీజంగా తిరిగే బిడ్డలంట. ఈ కార్యక్రమాలన్నీ నేను 17 సంవత్సరాలు అప్పుడు ముగించుకుని వచ్చిన వ్యక్తిని. నేను ఇవన్నీ రుచి చూశాను. నాకు కొత్తగా నేను కామ్గా ఉన్నాను, దేవుడు చూసుకుంటాడులే అని. వాళ్ళు పారిపోవటానికి ప్రయత్నం చేశారండి, ఏం మాట్లాడుకుని బండి తీసుకెళ్ళిపోయారు. అతను కూడా వెళ్ళిపోయే టైంకి వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు. కారణం ఏంటో తెలుసండి, నేనేం ఫోన్ చేయలేదు, ఎవరిని రమ్మని నేను అడగలేదు, నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక బిడ్డ వాక్యం విన్న బిడ్డ అతను వచ్చాడు, కొట్టులో ఉండి చూస్తున్న ఒక్క బిడ్డ చూసి ఇదంతా కరెక్ట్ కాదని వాళ్ళందరూ వాళ్ళని పట్టుకుని మరలా నాకు హెల్ప్ చేసి దేవుడు కాపాడి దేవుని ప్రేమను బట్టి నేనున్నానండి. వీళ్ళారా పరదేశులుగా మనం బ్రతకటం నేర్చుకుంటే చాలండి. నాకు రాజకీయంగా లేకపోతే ఆత్మీయంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదో పరిజ్ఞానం వాడటానికి ప్రయత్నించిన దినాలు ఉన్నాయి నా జీవితం గతంలో. అవన్నీ నన్ను అంత దీవెనకరంగా కాపాడలేకపోయింది. కానీ నేను మౌనంగా ఉన్నా. అద్భుతమైన దేవుడు విశ్వాసం కాపాడుకుంటూ కామ్గా ఉండేసరికి వాళ్ళ తర్వాత క్షమాపణ అడిగారు. మరలా నేను కారు రిపేర్ చేయించుకోవడానికి కూడా చాలా దేవుడు సహాయం చేశాడు. అద్భుతంగా ఈ రోజున మీకు ఉపదేశం చెప్పగలిగానంటే ఆ భయంకరమైన యాక్సిడెంట్ లారీ పైకి ఎక్కేసేస్తే నేను చనిపోయామండి. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో కాపాడబడ్డాను. కారణం ఏంటో తెలుసా, నేను అద్భుతంగా ప్రార్థనా పరుణ్ణి, నీతిమంతుని నేను చెప్పట్లేదండి. నేను పరదేశిని అన్న విషయం నేను మనసులో గ్రహించుకున్నాను. నేను యాత్రికుడై ఉన్న నా విషయాన్ని మనసులో తీసుకుని ఆ దిశగా ప్రయాణం చేయడానికి కొద్దిగా అడుగులు వేస్తా ఉండగా అద్భుతమైన దేవుని కాపుదల నన్ను కాపాడి దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున విశ్వాసం కాపాడుకునే దిశగా మనం ప్రయాణం చేయాలి. నీ విశ్వాసాన్ని సిద్ధాంతాలకి, నీ మనసులో రేగే భావాలకి, సాంప్రదాయాలకి తాకట్టు పెట్టుకున్నాం. అలా తాకట్టు పెట్టుకోకుండా బ్రతికినటువంటి యూదుల ఆచారాలకి లేకపోతే అన్యుల యొక్క పద్ధతులకి వ్యతిరేకంగా నిలబడి దేవుని ప్రతినిధిగా బ్రతికిన పౌల్ని ఎలాగ దేవుడు కాపాడాడు. నువ్వు విశ్వాసానికి విరుద్ధంగా ఉన్న కార్యక్రమాలను విభేదించాలి. అది ఏ విషయంలో అయినా సరే అలా విభేదిస్తే అద్భుతమైన దేవుని కాపుదల నీకుంటుంది. 800 కోట్ల మంది ప్రజలు ఒకవైపు, 800 కోట్ల మందిని సృష్టించిన దేవుడు నీ వైపు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన నీతో ఉంటే చాలు. ఆయన అరిచేతిలో నీ చెక్కు ఉన్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథవు కాదు. డాక్టర్ చెప్పారు కొన్ని సంవత్సరాలు మాత్రమే మీరు 5 సంవత్సరాలు అని చెప్పారండి, జాగ్రత్త. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది నా లివర్ డ్యామేజ్. ప్రభు నాకు చెప్పారు 40 years నీకు జీవం ఇస్తాను. నేను ఒకవేళ మరణించే స్థితి వచ్చి ఎన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నా షుగర్ లెవెల్స్ డౌన్ అయినా నేను అది నమ్మనండి. ఎందుకంటే దేవుని మాట నమ్ముతుంది. ఎందుకంటే ఆయన మాట మారదు. షుగర్ గంట తగ్గిద్ది, ఇంకో స్వీట్ తింటే పెరగవచ్చు, అది మామూలే, హల్లెలూయా. కానీ దేవుడు మాటలు అన్నాడు మారవండి. చాలా ఓపికగా దేవుని వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు దేవుడు పరదేశులను కాపాడే దేవుడు అని మీరు పరిగణలోకి తీసుకోండి. చూడండి, పరదేశులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం భయంతో జీవించాలి. ఈరోజు భయం కలిగి జీవించిన యోబులా నువ్వు ఉంటే దేవుడు నిన్ను కాపాడగలడు. రెండోది, పరదేశుల యొక్క లక్షణం ఏముండాలని బైబిల్ చెప్తుంది. శరీరేచ్ఛలతో ఏం చేయాలి? మనం పోరాడాలి. అలాగా శరీరేచ్ఛలతో పోరాడి పాపంతో పోరాడిన యోసేపు కాపాడబడ్డాడు. అద్భుతమైన దేవుని సంపాదించుకోగలిగాడు.
అలాగే ఆఖరిగా విశ్వాసం కలిగి మనం మరణించాలి. అప్పుడు మన విశ్వాసం ఉంటే మన దేవుడు కాపాడతాడు. విశ్వాసం అంటే సిద్ధాంతాలని, మానవ సాంప్రదాయాలు, మానవ పద్ధతులని విభేదించటమే విశ్వాసం. అంతేగాని వాళ్ళు కుడికాలు పెట్టమని కుడికాలు పెట్టడం అలా కదండి. పౌలు అలా విభేదించాడు, తాను కాపాడబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు కాపుదల కావాలంటే నువ్వు పరదేశిగా జీవించు. ఎంప్లాయీ గాను, లేకపోతే బాడీ గార్డ్స్ పెట్టుకోను, లేకపోతే నాకు బలం ఉందండి, నేను ఎక్సర్సైజ్ చేయటం వల్ల, కాయలు తినటం వల్ల, మాంసం తినటం వల్ల నేను గట్టిగా ఉన్నానండి, లేకపోతే మా పూర్వీకులు బోన్ గట్టిదండి అని ఈ సైంటిఫిక్గా చెప్పే వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుని ముందుకెళ్ళమా. నేను పరదేశిని, యాత్రికుడైనని ఒక సమగ్ర సమాచారం, ఈ యొక్క సత్య మాటను, ఈ ట్రూత్ని మనసులో పెట్టుకుని ముందుకెళ్ళు. ప్రభు నేను కాపాడబోతున్నాడు. వచ్చిన ప్రార్థన చేసుకుందాం దేవుని దగ్గర. ప్రభువా, నేను పరదేశిలా బ్రతకకుండా ఇక్కడ నేనేదో గొప్పవాడిగా బ్రతకాలని గర్వాంధుడిగా వ్యతిరేకంగా నేను జీవించాను, నన్ను మన్నించండి అని ప్రభు దగ్గర ఒప్పుకోలు చేసి ప్రార్థన చేసుకుందాము. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడైన మా తండ్రి, మీ కృతజ్ఞతలు. మీరు పరదేశులను కాపాడే దేవుడని ప్రభు, మేము పరదేశులుగా జీవించుకోకుండా ఇంతకాలం నాయన భయం లేకుండా, ఇంతకాలం శరీరేచ్ఛలకి దగ్గరగా, ఇంతకాలం విశ్వాసాన్ని పతనం చేసే మానవ సాంప్రదాయాలకి, మానవ పద్ధతులకి, మనసు రేగే పద్ధతులకి మేము తండ్రి ఆకర్షితులమై జీవించి మీరిచ్చే కాపుదలు మేము కోల్పోయాం. చాలాసార్లు యాక్సిడెంట్కి గురైనాం, చాలాసార్లు రోగాలకి గురైనాం. వీటన్నిటి నుంచి మేము కాపాడబడాలంటే పరదేశులుగా మేము బ్రతకాలని మీరు మాట్లాడారు. భయంతోనూ శరీరేచ్ఛలతో పోరాడుతూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే మీరు కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడతారని ఈ అద్భుత సత్యం మాట్లాడినందుకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఒకవేళ నేను చెప్పే విషయంలో వారిని గాయపరిచిన మాటలు ఏమన్నా ఉంటే నన్ను మన్నించండి ప్రభా. మా అందరినీ ప్రభా విశ్వాస సంబంధంగా మేము జీవితాన్ని కొనసాగిస్తూ భయంతోనూ శరీరేచ్ఛలతో పోరాడుతూ మా జీవితాలను మీరిచ్చే కాపుదల్లో మేము అయ్యా భద్రపరుచుకునే ఆ కృపా జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని దయగలిగిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మెండుగా మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ఆఖరి నెలలో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తా ఉన్నాను. రేపు 21 నూతన సంవత్సరాలు జరగబోయే విషయాలు అనేకమైన దేవుడు మాట్లాడాడు. వాటిల్లో కొన్ని విషయాలు మీకు నేను చెప్తున్నాను. రాబోయే సంవత్సరం చావు కేకల సంవత్సరంగా ఉండబోతా ఉంది. దేవుడు ప్రతి సంవత్సరం జరిగే విషయాలు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు తెలియజేసినప్పుడు అందరికీ ఈ విషయాలను దగ్గరగా ఉన్న విశ్వాసం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఛానల్ టెలికాస్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు జరిగే 21లో జరిగే విషయాలు ప్రాముఖ్యంగా మేజర్ ఇష్యూస్ కొన్ని మీకు చెప్తున్నాను. ఒకటి, 21 చావు కేకల సంవత్సరం ఉండబోతుంది. ఇయర్ ఆఫ్ షౌట్స్ ఆఫ్ డెత్, చావు కేకల సంవత్సరం. రెండోది ఇయర్ ఆఫ్ డిసిప్లిన్. దేవుడు ఈ ప్రపంచానికి క్రమశిక్షణ తీసుకురాబోతా ఉన్నాడు. క్రమశిక్షణ, అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండబోతామని, తర్వాత రెయిన్లెస్, వర్షపాతం తక్కువగా నమోదు కాబోతా ఉంది 21 రాబోయే సంవత్సరం. అలాగే పురుషులు ఎక్కువగా మరణించబోతున్నట్టుగా దేవుడు తెలియజేస్తున్నారు. అలాగే మన ఐరోపా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా ప్రాంత ఖండాలు బాగా నష్టపోబోతున్నట్టుగా, ఆసియా ఖండం ఆర్థికంగా నష్టపోబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు. ఇంకా ఒక 90 విషయాలు దేవుడు తెలియజేశాడు. కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. చావు కేకల సంవత్సరం అంటే మరణ ఘోష అధికంగా పెరగబోతా ఉంది. మన ఆంధ్ర ప్రాంతంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మేము డివైడ్ అయ్యి మేమే రూల్ చేసుకుంటామని గొప్ప నినాదాలు రాబోతా ఉన్నాయి. అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోలేని, మన అధికారి నిర్ణయాలు తీసుకోలేనంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో జరిగే అటువంటి అనుభవం కూడా నడిపించబడబోతా ఉన్నారు. మన భారతదేశం కూడా ఎలాంటి పరిస్థితులు అంటే మానసిక పరిస్థితులు దెబ్బతిన్న దిశగా ఉండబోతా ఉన్నాయి ఇండియా పరిస్థితి. అలాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. మనం అందరం ప్రార్థన చేద్దాం. ఇవి దేవుడు చెప్పిన మాటలు. నేనేదో లేకపోతే కాలచక్రాన్ని చూసి నక్షత్రం చూసే వ్యక్తిని కాదు. దేవుడు ప్రార్థనలో తెలియజేసిన విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. వీటి కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా ఉండి దేవునికి పరదేశులుగా మనం బ్రతికి దేవుడిచ్చే కాపుదల పొందుకోవాలని కాంక్షిస్తూ దేవుని యొక్క బిడ్డగా ఈ మాటలు మీ ఎదుట వెల్లడి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. క్రమశిక్షణ కలిగిన దేవుని బిడ్డగా ఇంకా దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని మహిమార్థం నేను జీవించినట్లుగా ప్రార్థన చేయమని మీ అందరినీ దేవుని యొక్క బిడ్డగా మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. దేవుడి బిడ్డగా మిమ్మల్ని దీవించి కాపాడును గాక. మీ అందరికీ ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాభివందనాలు. తప్పనిసరిగా మీరు నా కోసం ప్రార్థన చేయండి. దేవుడి బిడ్డ మిమ్మల్ని దీవించును గాక.